Hi, welcome back to a new vlog and welcome to Solo Santhkai once again. కరెంట్లీ మనం ఎక్కడ ఉన్నాం? బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ముంబై. సో బేసికలీ క్లయింట్ విజిట్ పడింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడే. బట్ ఓన్లీ వన్ డే. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని ముంబైకి వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ సేమ్ డే నైట్ లేట్ నైట్ ఫ్లైట్ మళ్ళీ ఉంది, కమింగ్ బ్యాక్ టు బెంగళూరు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, దాని పక్కన పెట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ముంబై బికాస్ ఇది నా ఫస్ట్ టైం ముంబైకి. యాక్చువల్లీ ఈ విజిట్ లాస్ట్ వీక్ థర్స్డే ఆర్ ఫ్రైడే రెండు రోజులు ఏదో ఒక రోజు ఉండాల్సింది. నేనేం చేశానంటే, నేను ఎప్పుడు ముంబైకి వెళ్ళలేదు కాబట్టి ఎట్లా ఒక ఛాన్స్ వచ్చింది కదా అని ఫ్రైడే షెడ్యూల్ చేసుకున్నా. సో క్లయింట్తో మాట్లాడుకుని మా ఆఫీస్లో ఇంటర్నల్గా మాట్లాడుకుని ఫ్రైడే సెట్ చేసుకున్నా. 2 వచ్చి ఫ్రైడే మార్నింగ్, ఫ్రైడే అంతా వర్క్ చూసుకొని సాటర్డే అక్కడే ఉండి సాటర్డే ఈవినింగ్ రిటర్న్ ఫ్లైట్ చేయమని చెప్పా. సో దే అగ్రీడ్ టు ఇట్. బట్ మనకి క్లయింట్ విజిట్ ఉందని చెప్పి తెలిసింది ఎప్పుడు? వెన్స్డే. సో ఫ్రైడేకి 1 డేనే గ్యాప్ ఉంటుంది. సో ఫ్లైట్ టికెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, కాబట్టి ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. లేకపోయింటే ముంబైలో ఒక రోజు ఉండి అలా ఏదో ఒక లోకల్ ప్లేసెస్ అయినా చూసేసి వచ్చేటండి. సో ఇప్పుడు అది కుదరలేదు. ఐ లిటిల్ డిసప్పాయింటెడ్, బట్ స్టిల్ 1 డేలో ఏం చేయలేను. మన ఫ్లైట్ ఉన్నది ఎర్లీ మార్నింగ్ 6 o'clock. సో బెంగళూరులో మనం ఉంటున్న ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది 3 o'clock. ఎందుకంటే ఈరోజు విజిట్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ చేయాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏవి నిన్న ఫినిష్ చేయలేదు. సో బికాస్ ఐ హ్యావ్ స్టక్ విత్ సంథింగ్ ఎల్స్. కాబట్టి త్వరగా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఎయిర్పోర్ట్కి వచ్చి చేయాల్సిన పనులను చేసి ఫినిష్ చేసి ఈ వ్లాగ్ తీస్తున్నాను. సో మీరు నా వెరీ ఫస్ట్ వ్లాగ్ చూస్తుంటే అందులో నా ఫేస్ కనపడదు. అప్పుడు ఒక డైలాగ్ చెప్పుంటాను, మీకు నా ఫేస్ కనపడదు ఎందుకంటే నాకు కొంచెం కెమెరా షై అని చెప్పుంటాను. తర్వాత అన్ని వ్లాగ్స్లో మీకు ఫేస్ కనిపించింది, చాలా బాగా మాట్లాడాను అని నేను అనుకుంటున్నాను. మేబీ మీరు కూడా అది అనుకోవచ్చు అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వ్లాగ్ తీద్దామని చూస్తే నాకు అదొక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసింది, ఎందుకంటే చుట్టూ జనాలు ఉన్నారు కదా. సో ఇక్కడ నాకు సింగిల్గా చేస్తున్నప్పుడు ఆ షై పోయింది కెమెరా ముందు, కానీ జనాలు చుట్టుపక్కల ఉన్నప్పుడు వ్లాగ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది నాకు. కాబట్టి ఎయిర్పోర్ట్లో జనాలు లేని ప్లేస్ వెతుక్కోవడానికే నాకు 10-15 minutes పట్టింది. సో హియర్ ఐఎమ్ కరెంట్లీ. సో ఇక్కడైతే ఎవరు లేరు. ఇదేదో రెస్టారెంట్, కెఫే లాంటిది. సో ఆ రెస్టారెంట్లో ఎవరు లేరు కాబట్టి ఇక్కడ కూర్చొని వ్లాగ్ తీస్తున్నాను. ఇప్పటి నుంచో ఒక చూడాలని ఉండేది ముంబైలో. ఏంటిదనంటే మెరైన్ డ్రైవ్, రైట్. సో ఆ ప్లేస్కి నేను వెళ్ళాలని చాలా కాలం నుంచి చూస్తున్నాను, బట్ నేను ముంబై వెళ్ళే ఛాన్స్ రాలేదు. సో ఈసారి వెళ్ళాలని వచ్చింది కాబట్టి దానికి వెళ్దాం అది ఇది అని అనుకున్నా. ఫస్టే నాకు చెప్పినప్పుడు 2 days అన్నారు. సో ఆ రోజు ఈవినింగే మళ్ళీ దాన్ని గందరగోళం చేసి సింగిల్ డేకి తీసుకొచ్చేసారు. సో 1 డేలోనే మార్నింగ్ సెషన్లో ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్ ఫినిష్ చేసుకొని యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అన్నారు. వీ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ ముంబై. సో ముంబై అనగానే చాలా ఎక్సైట్ అయ్యాను కదా. ఈ ఎయిర్పోర్ట్ చూసి కంప్లీట్ డిసప్పాయింట్ అయిపోయాను. మనం దిగిన టెర్మినల్ 1. సో టెర్మినల్ 2 చాలా బాగుంటుంది అనుకుంటాను, బట్ టెర్మినల్ 1 అనేది అసలు అది ఎయిర్పోర్ట్లోనే లేదు. ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు నాకు. యాక్చువల్లీ అక్కడ నుంచి బయటకు వచ్చేసాను, మీకు చూపిద్దామంటే కూడా దాన్ని చూపించలేదు. మేబీ ఈవినింగ్ కూడా ఇదే టెర్మినల్ నుంచి రిటర్న్ అవుతాను, అప్పుడు చూపిస్తాను మోస్ట్ ప్రాబబ్లీ. సో కరెంట్లీ మనం చాలా ఎర్లీగా దిగేసాం. క్లయింట్ లొకేషన్లో ఆఫీస్ కూడా ఆల్మోస్ట్ 10-10:30కి వస్తారంట. సో వీ హ్యావ్ లాట్ మోర్ టైం. సో దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ ఉంది, వెళ్ళి చూసొద్దాం అనుకుంటున్నాం. వెళ్దాం. ఇప్పుడు మనం ముంబై ఎయిర్పోర్ట్ ATC చూద్దామా. ATC అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్. దిస్ లుక్స్ సో బ్యూటిఫుల్. దాని డిజైన్ చాలా బాగుంది. ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. మార్నింగ్ 8 o'clockకి
అసలు అది ఎయిర్పోర్ట్ గురించి చెప్తున్నాను కదా, అది అసలు ఎయిర్పోర్టే కాదు. దాని ఒక ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, లోపలే తడిచిపోయాను. ఇంకా బయటికి వచ్చి ర్యాపిడో బుక్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మీకు ఇస్కాన్ గురించి చెప్పాను కదా, 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. 3 కిలోమీటర్స్కి 600 చూపిస్తుంది ఏకంగా క్యాబ్. కుదరా నాయన, 600 రూపీస్ 3 కిలోమీటర్స్కి, అంటే కిలోమీటర్కి 200 రూపీస్. ఓ మై గాడ్. సో డిసైడెడ్ టు టేక్ ఎన్ ఆటో. సో ఆటో అనేది ఎయిర్పోర్ట్ లోపలికి అలో చేయరు కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి నడుచుకొని వచ్చేసరికి అయిపోయింది కాబట్టి గోయింగ్. సో ఏదో ఒకటి చేసి ఆటో అయితే తీసుకున్నాం. ఇస్కాన్కి వెళ్ళిపోతే ప్రశాంతంగా అక్కడ కాసేపు కూర్చొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి టైం అవుతుంది అనుకుండగా విల్ గో టు ద క్లయింట్ లొకేషన్. ఇస్కాన్కి రావడం జరిగింది, స్వామిని దర్శించుకోవడం జరిగింది. లోపల వీడియో తీస్తూ మాట్లాడదాం అనుకుంటే చాలామంది జనాలు మెడిటేషన్ చేస్తున్నారు. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందేమో. దట్టు వీడియో కానీ ఫోటో కానీ ప్రోహిబిటెడ్ లోపల. అందుకని నార్మల్ ఒక క్లిప్ తీసానంటే, వాయిస్ ఓవర్ ఏం లేదు అందులో. జస్ట్ దీని తర్వాత పెడతాను చూడండి. ఇక్కడ ఎండ్ ఎట్లుందంటే, ఐ డెంట్ రియలీ ఎక్స్పెక్టెడ్ దిస్ వన్ ఇన్ ముంబై. అఫ్కోర్స్ నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు వినలేదనుకోండి ముంబైలో ఎండలు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అనేసి. బట్ స్టిల్ దాన్ని చూస్తే మీకు అర్థం అవుతుంది ఆటోమేటిక్గా. ఇది మార్నింగ్ 8 o'clock, మధ్యాహ్నం 12 గంటల, లేకపోతే 1, 2 అలా ఉందా తెలియడం లేదు. మనము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇస్కాన్ టెంపుల్ జూహు అనే ఏరియాలో ఉంది. సో టెంపుల్లో అన్నా కొంచెం ప్రశాంతంగా చల్లగా ఉంటుందని అనుకుంటే ఇక్కడ ఇంకా దారుణంగా ఉంది. లోపల చెట్లు ఉన్నాయి కానీ ఒక్క ఆకు కదిలితే నాట్ ఈవెన్ సింగిల్ లీవ్ ఈజ్ మూవింగ్. మరి దారుణంగా ఉందిరా అయ్యా, చాలా కష్టం. వెల్కమ్ బ్యాక్ టు సోలో సింథకై. ఆఫ్టర్ ఎ వెరీ టూ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ముంబై టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ తర్వాత వీఆర్ బ్యాక్ టు బెంగళూరు. క్లోజర్ అక్కడే ఇద్దాం అనుకున్నాను ఈ బ్లాగ్కి. కాకపోతే అక్కడున్న దరిద్రానికి, అక్కడున్న చెత్తకి చూసి నా భరించలేకపోయి బెంగళూరుకి వచ్చేసిన తర్వాత క్లోజర్ ఇద్దాంలే, ఏం కాదు, అక్కడ ఉన్న వర్స్ట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ చెప్పుకుందాంలే అని చెప్పి వచ్చేసాం. సో ఈ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పేదానికంటే ముందు మా క్లయింట్ లొకేషన్ సంగతి గురించి చెప్పాలి. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫీస్ ఎవర్ ఐ విజిటెడ్. అసలు ఆ లొకేషన్స్ ఉన్నాయి. బేసికలీ ఇట్స్ అఫీషియల్ విజిట్ కాబట్టి నేను వీడియోస్ తీశాను లొకేషన్కి సంబంధించి, ప్లస్ ఆ సరౌండింగ్స్ అన్ని వీడియో తీశాను. బట్ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు. ఆ వ్యూస్ యొక్క బ్యాక్గ్రౌండ్లో నేను వాయిస్ యాడ్ చేసి మీకు చెప్పడం కంటే ఇక్కడే నార్మల్గా చెప్పేసి ఆ క్లిప్స్ మాత్రం మీకు విజువల్గా చూపిస్తాను. సో బేసిక్గా ఏంటంటే మధ్యలో ఒక ఏరియా, చుట్టుపక్కలంతా సముద్రం, అండ్ 40-45 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్ సరౌండింగ్స్ అన్నీ. బేసిక్గా మనము ఎక్కడైనా రీల్స్లో కానీ ఏదైనా మూవీస్లో కానీ చూసుంటాం. ముంబై షార్ట్స్ చూపించినప్పుడు అట్ ఏ టైం ఒక 4-5 లోకల్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. సో అది నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ అది కూడా 30th ఫ్లోర్ నుంచి ఆ వ్యూ ఉంది, మైండ్ బ్లోయింగ్. అంతే. ఆ షార్ట్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన క్లయింట్ వీళ్ళే. అండ్ ఆఫీస్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ వ్లాగ్ చేయొచ్చో లేదో మనకి తెలీదు కాబట్టి నేను అక్కడ వ్లాగ్ చేయలేదు. జస్ట్ వ్యూస్ మాత్రం కవర్ చేసి పెట్టాను. సో ఇన్ కేస్ మేబీ నెక్స్ట్ లేటర్ ఇంకొక విజిట్కి వెళ్ళినప్పుడు ఏదైనా చేయొచ్చు అనే ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. బట్ ఈ ఆఫీస్ మాత్రం బ్యూటిఫుల్ ఆఫీస్. అక్కడ వర్క్ చేసే వాళ్ళకి, ఆ బిల్డింగ్లో ఎవరైనా సరే వర్క్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ 15th ఫ్లోర్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మంచి వ్యూస్ ఉన్నాయి. అక్కడ ఎక్కడైనా కూర్చొని పని చేసుకోవచ్చు. ఇట్ వాస్ వెరీ గుడ్. సో కమింగ్ టు ఎయిర్పోర్ట్ వర్స్ట్ పార్ట్. సో బేసిక్గా నేను ఫ్లైట్ దిగిన వెంటనే ర్యాంప్ డైరెక్ట్గా ఒక 2 మెథడ్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత రన్వేలో ఎక్కడో పెట్టి బస్సులో తీసుకొచ్చి మన టెర్మినల్ దగ్గర వదులుతారు, అదొక మెథడ్. రెండోది డైరెక్ట్ ర్యాంప్ దగ్గర పెడతారు, ర్యాంప్ నుంచి లోపలికి వచ్చేస్తారు. ఇక్కడ నేను దిగింది ర్యాంప్లోంచే. సో యూజువల్గా ఎయిర్పోర్ట్స్ ఎట్లుంటాయంటే, నేను ఇంతవరకు తిరిగిన ఎయిర్పోర్ట్స్లో
డిపార్చర్కి సపరేట్ రూట్ ఉంటుంది, అరైవల్ వాళ్ళకి సపరేట్ రూట్ ఉంటుంది. ఇక్కడ ఏమంటే ఒకటే రూట్ రెండు ఇద్దరికి. నేను అరైవ్ అయ్యి ర్యాంప్లోంచి బయటకు వచ్చి రైట్ తిరిగిన వెంటనే ఇంకొక ర్యాంప్ ఉంది పక్కన, అక్కడ నుంచి ప్యాసింజర్స్ లోపల వెళ్తున్నారు, అంటే డిపార్చర్. ఇప్పుడు నేను కూడా పోవచ్చు లోపలికి, అప్పుడు ఎవడు ఆపేవాళ్ళాడు అక్కడ. ఇట్ వాస్ లైక్ వియర్డ్. అది ముంబై ఎయిర్పోర్టా లేకపోతే ఇంకేదన్నా? వాట్ యూ గైస్ థింకింగ్? సో ఇది ఒక వర్స్ట్ పార్ట్ అనుకుంటే, ఐ మీన్ వర్స్ట్ పార్ట్ కాదు, మరి ఆ సెక్యూరిటీ థింగ్స్ ఎందుకు అలా ఉన్నాయో మనకు తెలియదు. వర్స్ట్ పార్ట్ ఏంటనంటే, నేను ఎగ్జిట్ అయ్యాను, ఎయిర్పోర్ట్లోంచి ఎగ్జిట్ అయిన వెంటనే వెనక్కి తిరిగి చూసా. బయట అక్కడ ఇక్కడ చూస్తే షాప్స్ అన్నీ ఉన్నాయి, పిజ్జా హట్, డామినోస్ అవి ఇవి ఉన్నాయి, ఏవో ఉన్నాయి, సంథింగ్ హల్దీరామ్స్ అలా అలా ఉన్నాయి. నేను దారి తప్పి వేరే ఎగ్జిట్కి ఏమైనా వచ్చానా అనుకున్నాను, బికాస్ అది అసలు ఎయిర్పోర్ట్లోనే లేదు. అది నా మెయిన్ కన్సర్న్. వెనక్కి తిరిగి చూస్తే ఒక ప్లేస్లో ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్ 1 అని ఉంది. ఇదేం టెర్మినల్ రా బాబు? నేను చెప్తుంటే మీకు తెలియకపోవచ్చు, బట్ ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. అక్కడ నేను తీయలేదు, అక్కడ కూడా తీయలేదు. ఎందుకు తీయలేదంటే వేడి. మేజర్ థింగ్ ఏందనంటే, ఎయిర్పోర్ట్లోంచి బయటకు అడుగు పెట్టిన వెంటనే సెగ, హ్యూమిడిటీ మామూలుగా లేదు అక్కడ, రైట్? సో ఆ విజువల్స్ కూడా చూపిస్తాను, చూడొచ్చు. సో అది అసలు టెర్మినలే కాదు, మెయిన్లీ మెయింటెనెన్స్ లేదు, క్లీన్లీనెస్ లేదు, అసలు ఆ స్మెల్, అసలు అది ఎయిర్పోర్టా ఇంకేదన్నా? ఎంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే, దిస్ మై సెకండ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఎయిర్పోర్ట్. ఫస్ట్ది వేరే ఉంది, అది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు ఉంది, ఐ మీన్ ఇప్పుడు కూడా ఉంది, బట్ నేను వెళ్ళింది అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు వెళ్ళి అక్కడికి, విచ్ ఈస్ హిండన్ ఎయిర్పోర్ట్, గాజియాబాద్లో ఉంటుంది, నోయిడా, రైట్? సో దాని తర్వాత అంతకన్నా వర్స్ట్ ఎయిర్పోర్ట్ ఇదే, అట్లుందనమాట. నేను ఎంతో ఎగ్జైటెడ్గా వెళ్ళి ముంబైలో ఆ షార్ట్స్ ఈ షార్ట్స్ తీయచ్చు, మనకున్న లిమిటెడ్ టైంలో ఎంతో బాగా తీయచ్చు అనుకున్నాను. అసలు అది మీకు ఇంకా ఛత్రపతి శివాజీ టెర్మినల్ 1 చూపించడానికి కోసం అనేసి ఆ క్లిప్ తీసా, కానీ మొత్తం కూడా తీయలేదు, జస్ట్ అక్కడ పేరు ఉంటుంది కదా దాని మీద, దాన్ని మాత్రమే తీసాను అనమాట. సో దట్ వాస్ మై వెరీ బ్యాడ్ పార్ట్. అండ్ ఈ వ్లాగ్కి నేను ఎయిర్పోర్ట్లోనే ఈవినింగ్ టైం, ఐ మీన్ వన్స్ ఐ హ్యావ్ రీచ్డ్ టు ఎయిర్పోర్ట్, అక్కడే క్లోజ్ ఇద్దాం అనుకున్నాను. బట్ ఆ గోల భరించలేని గోల. ఒక్కడైనా ఒక చిన్న ప్లేస్లో అయినా సైలెంట్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చొని చేద్దాం అని అనుకుంటే నో, నెవర్, నా నో సొన్నా అన్నట్టు అక్కడ ఏమీ లేదు. ఎక్కడ కూర్చున్నా జనాలే, చిన్న ప్లేస్లు, చిన్న ఇవి, టూ బ్యాడ్, టూ వర్స్ట్ అండి. సో అది నా ఎక్స్పీరియన్స్ దాంతో. సో ఫైనలీ అదంతా విజిట్ అంతా ఫినిష్ చేసుకొని మంచిగా చూసుకొని వచ్చేసాం. కాకపోతే ఒకటే బ్యాడ్ థింగ్ ఏంటంటే, అక్కడ ఏం చూడలేదు లోకల్లో, జస్ట్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ ప్లేస్. వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళా, ఆఫీస్ నుంచి యాక్చువల్లీ టూ లొకేషన్స్ విజిట్ చేయాలి, ఒకటి తానే, ఒకటి దాదర్. దాదర్ వచ్చి మనకి సిటీలో ఉంటుంది, తానే వచ్చి ఇంకొక ఎండ్లో ఉంటుంది, అరౌండ్ 30-35 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికే నాకు సరిపోయింది. కాబట్టి అక్కడ లోకల్గా ఏం చూడలేదు, ఏం తీయలేదు. కొన్ని షార్ట్స్ ఉన్నాయి, కొన్ని ఐ మీన్ ట్రావెల్ చేసేటప్పుడు క్యాబ్లో వెళ్తుంటాం కదా, అక్కడ కొన్ని షార్ట్స్ తీసాను అంతే, బట్ దట్స్ నాట్ టూ ఇంప్రెసివ్. కాబట్టి ఈ వ్లాగ్కి ఇంతే, పెద్ద కంటెంట్ ఏం రాలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఎస్, ఐ మే గెట్ అనదర్ విజిట్. అప్పుడు ఇంకొంచెం ఐ మీన్ 2 to 3 days లాక్కుంటాను, అప్పుడు కొంచెం మంచి కంటెంట్ తీసుకొస్తాం. నాట్ ద సేమ్ ముంబై, బట్ మేబీ ఎనీ అదర్ థింగ్, ఎనీ అదర్ సిటీ, రైట్? ఓకే, ప్రస్తుతానికైతే ఇంతే. Take care. Boy. Meet you in the next vlog.